ఎవరు? సిరాజ్ జై కాంగ్రెస్ బ్రదర్. కే ఆనందరావు అన్న ప్లీజ్ చెప్పిన కే ఆనందరావు ఏమంటారు బ్రదర్? అన్న బీజేపీ హ్యాస్ ఎంపీ హూ ఆర్ ఆఫ్ నో యూస్, కిషన్ రెడ్డి ఈస్ డమ్మీ పర్సన్. చదివినా కదా, ఓకే. విల్ బి సూన్ కమ్ అవుట్ ఈటల ఫ్రమ్ కొంపల్లి జంక్షన్ టు మేడ్చల్, both sides roads land belongs to Binami. Raghunandan is a rapist. He was advocate of OIC. Correct brother. All MP of BJP became fluck. ED and income tax are just calling dog. Also shame because they are worse than dog. Two minister Anna. All the BRS candidates in MP election were dummy. KCR had tied up with BJP. BRS will be like AIDMK. Kavita will come out very soon. ఎందుకంటే ఆమెకు వేరే దారి లేదు. అక్కడ ఆమెకు బీజేపీ నచ్చట్లేదు. బీఆర్ఎస్ బీజేపీతో చేసే దోస్తి నచ్చట్లేదు కవిత గారికి. ఎందుకంటే ఆమెను 16 నెలలు జైల్లో పెట్టిన, చిప్పకూడు తినిపించి ఆమె ఆరోగ్యం పాడైపోయి అన్ని రకాలుగా ఆమె మెంటల్ గా చాలా స్ట్రెస్ అయిపోయి, కాబట్టి ఆమె నచ్చదు. కానీ కేసీఆర్ ఏం చేస్తాడు? కనీసం బిడ్డ ఏది అక్కడ జైల్లో ఉంటే పోయి ఒక్కసారి కలవలేదు కేసీఆర్ గారు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, మళ్ళీ సన్నిహితుల దగ్గర బిడ్డను పొట్టు తిట్టిండు. సో కాబట్టి ఆమె మనసు ఇరిగిపోయింది. సో అన్న కూడా అదే పరిస్థితి. కాబట్టి సో డెఫినెట్లీ షీ హ్యాస్ టు కమ్ అవుట్. ఆమెకైతే ప్రాతినిధ్యం ఇవ్వడు తండ్రి, కాబట్టి ఆమె షీ హ్యాస్ టు కమ్ అవుట్ అయితే ఎక్కడికి పోతుంది? ప్రధాన పార్టీలకు పోవాలి. ప్రధాన పార్టీలకు బీజేపీలకు పోదు, కాంగ్రెస్కి వస్తా అంటే అంగీకరించాం మా లాంటి వాళ్ళం. కాబట్టి సో ద ఓన్లీ ఆల్టర్నేటివ్ విల్ బి ఆమె త్వరలో ఆమె కొత్త పార్టీ పెడుతుండొచ్చు. ఓకే, కరెక్ట్ బ్రదర్. ఆనందరావు బ్రదర్, బీజేపీ అంత దొంగలు ఈ భూమి మీద లేరు. ఓకే, సింపుల్. బస్ ఆ బ్రాహ్మణుడు చేయిస్తాడు, కానీ వాడు బయటవాడు మనకు కొట్లాడ పెడతాడు. నాటి నుంచి నేటి వరకు అంతే. వాడు కుసన్న దగ్గర దోసుకుంటాడు, అంతే. దోసుకుంటాడు, సుఖపడతాడు. బషీర్ అహ్మద్ జై కాంగ్రెస్. నాకు బాధ ఏంటంటే ఈ ముస్లింల పేరు చెప్పి కూడా ముస్లింలకు ద్రోహం చేస్తుండు వీడు. అందరికి ద్రోహం చేస్తుండు ఈ అమ్మాయి అమ్మాడు, దుర్మార్గుడు. బషీర్ అహ్మద్ సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. సో నిజాం ఒకటి ప్రజలకు ఇది ఒకటి పాపం నిజాంని తిడతారు. నిజాం చాలా మంచి వ్యక్తి. నిజాం చరిత్ర ఇప్పుడు మళ్ళా సరే ఎప్పుడని చెప్పుకున్నాం. కానీ ఎంఐఎం నిజాంలో ఒకటి కాదు, ఇది ఒక్కటి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఎంఐఎం అనేది ఈ కాసిం రిజ్వీ కంటే ముందు ఇంకో ఆయన పెట్టిండు. ఎందుకు పెట్టిండు? ముస్లింల హక్కుల కోసమే స్టార్ట్ చేసిండు వేరే ఆయన పేరు మర్చిపోయాను. ఓకే, సో అట్లా స్టార్ట్ అయింది తప్ప నిజాంలకు సంబంధం లేదు. బ్రిటిష్ వాడు ఎప్పుడైతే భారతదేశంలోకి వెళ్ళిపోయిండో నిజాం పరిపాలన లేనట్టే లెక్క. గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టులు వాళ్ళు తీసేసుకున్నారు అధికారం ఈ భూస్వాముల నుంచి. కానీ బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కూడా నిజాం ఎక్కడుండే పరిపాలన? ఓన్లీ టౌన్లలో ఉండే, పట్టణాలలో ఉండే, ఊర్లలో లేదు, భూస్వాములది ఉండే. ఈ భూస్వాములు ఏంటంటే వీళ్ళు ప్రజల దగ్గర ముక్కుపిండి వసూలు చేసి ఇబ్బంది పెట్టి ఆయన ట్యాక్సీలు కట్టేటోళ్ళు, వాళ్ళకి ఏమంటారు వసూలు చేసి ఇచ్చేటోళ్ళు. అంతే. డే టు డే ఏమైతుంది అనేది నిజాంకి సంబంధం లే. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో నిజాం పరిపాలన లేదు. నిజాం ఉన్నప్పుడు కూడా ఈ భూస్వాములే పరిపాలించారు. ఓకే, పట్టణాల్లో పరిపాలించాడు. పట్టణాల్లో మంచిగా చేసిండు నిజాం గారు. కరీంనగర్, మహబూబ్ నగర్ ఏవైతున్నాయో అన్ని, హైదరాబాద్ వాజ్ బిగ్. ఓకే, ఉస్మానాబాద్, ఎక్కడెక్కడైతే పట్టణాలు ఉన్నాయో ఔరంగాబాద్ అంటాం. సో అట్లా ఎక్కడెక్కడ పట్టణాలు ఉన్నాయో అక్కడ చాలా అభివృద్ధి చేశాడు. ఓకే, ఆయనకు సొంతంగా కొంత ఆర్మీ ఉండే. ఈ యొక్క ఏమంటారు ఈ ఈజిప్టు, ఈ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ పఠాన్లు ఇలా కొంత ఉండే. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాక. ఓకే, స్వతంత్రం వచ్చినాక అందరూ వెళ్ళిపోయారు. ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడ సపోర్ట్ ఎక్కడంటే ఈ బ్రిటిష్ వాడు ఎక్కువ సపోర్ట్ చేసాడు. మన యొక్క సికింద్రాబాద్ లో వాళ్ళ కోసమే కట్టించిండు నిజాం గారు. సో ఆ విధంగా ఉండే. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చి వెళ్ళిపోయారో ఆయన పరిపాలన లేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టులు యొక్క పరిపాలన స్టార్ట్ చేసారు భూస్వాములకు వ్యతిరేకంగా ఈ పోరాటం కానీ ఇదంతా. సో పట్టణాల్లో ఈ ఎంఐఎం వాళ్ళు ఇక్కడ ముస్లిం పరిపాలన ఉంచాలి అని చెప్పి వాళ్ళు వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట, ఈ రజాకార్ల కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఈ రజాకార్లు ఎవరు? ఈ భూస్వాములు ఏర్పరచుకున్న వ్యవస్థ. ఈ రజాకార్లకి అధ్యక్షుడు కాసిం రిజ్వీ అయితే ఉపాధ్యక్షుడు ఎవరు? ఆయన విష్ణూరు రామచంద్రారెడ్డి.
సో ఆ భూస్వాము ఈ కమ్యూనిస్టులు వాళ్ళని ప్రజల్ని చైతన్యం చేసి ఈ యొక్క వెట్టి చాకిరిని వీటిని వ్యతిరేకం చేస్తే మేము మీ పొలాల్లో పనిచేయము, మీకు ట్యాక్సులు కట్టము, ఈ ప్రజలు తిరగబడితే వాళ్ళని అణచడానికి ఈ రజాకర్లను వాడుకున్నారు భూస్వాములు. ఇక్కడ నిజాం ఎక్కడున్నాడు? నిజాంది ఏమీ లేదు పరిపాలన. వాళ్ళ యొక్క నిజాంకి ప్రైమ్ మినిస్టర్ ఉండే లియాఖత్ అలీ అని, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఓపెన్ గా పబ్లిక్ లో ప్రెస్ లో చెప్పాడు, ప్రెస్ కి, ఇక్కడ మాకు పరిపాలన లేదు, మేము కమ్యూనిస్టులని మేము కంట్రోల్ చేసే స్థానంలో మేము లేకుండే, ఎంఐఎంకి మాకు సంబంధమే లేదు, ఎంఐఎం కూడా మేము ఎలాంటి మాకు మా చేతిలో పరిపాలన లేదు. సో ఒక దిక్కు ఎంఐఎం, ఇంకో దిక్కు వాళ్ళు తీసేసుకున్నారు.